ఈ బెండకాయ తింటే మస్తు లెక్కలు వస్తాయని మా అమ్మ చిన్నప్పటి నుంచి 2-3 రోజులకు ఒకసారి బెండకాయ వండుతుంది. మళ్ళీ నాకు దిమాక్ లేదని తిడుతుంది. ఇక గీసుంటప్పుడే అనిపిస్తాయి ఈ సెంటెన్స్ వాళ్ళు మాట్లాడతారు చూడండి, ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్ దీస్ పేరెంట్స్ డే అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. ఇక గీయాలైతే బెండకాయ బరడు ఎట్లా వేయాలో చూపిస్తారండి. ముందుగా సన్నగా కోసుకోరు బెండకాయలు మంచిగా కడుక్కొని, ఇక నూనెలు ఆవాలు జీలకర్ర మినపప్పు ధనియాలు అయితే మస్ట్ అండ్ షూట్ అన్నట్టు, పచ్చిమిరపకాయలు కళ్యామక్క వేసుకోరి, ఇక అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకున్నాక సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని అస్సలు మర్చిపోకూరి. ఇక జర్ర ఇంగు వేసుకోరు, శనగపిండి దాంట్లో ఎప్పుడైనా ఇంగు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక తర్వాత మనం ఏం చేసుకోవాలి, సన్నగా కోసుకున్న బెండకాయలు నీళ్ళు వేసుకోర్రి. ఇక తర్వాత అది గోలే ముందు పక్కన గిన్నెల శనగపిండిలో ఉప్పు కారం ఇంగువ పసుపు వేసుకోవాలి, జర్రన్ని నీళ్ళు వేసుకోవాలి, అల్లం వెల్లిగడ్డ మర్చిపోకరి మంచిగా ఉంటుంది. ఇక తర్వాత సన్నని నీళ్ళు పోసుకొని మంచిగా సన్నగా కలుపుకోవాలన్నట్టు. ఈ బెండకాయలు ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు గోలిన తర్వాత మంచిగా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని ఇట్లా కలుపుతుంటేనే మంచిగా వాసన వస్తుంటుంది అన్నట్టు. బరడ అంటే శనగపిండే కదా, ఇక మంచిగా మూత పెట్టేసి సన్న చెక్క మీద 2 నిమిషాలు ఉడికియుర్రి, అదే గోలియుర్రి. తర్వాత ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే బెండకాయ బరడ మస్తు అంటే మస్తు ఉంటుంది. గీసారి అయితే ట్రై చేయరు, సూపర్ ఉంటుంది. వాటర్